ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం తీసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల దేవ, ఆశ్చర్యకరమైన తండ్రి, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుడైన నేను తండ్రి, నీ నామంలో జీవన్ కుమార్, నీ కుమార్తె తండ్రి శివ రేణుక ఇరువురు కుటుంబాల్లో ఈరోజు ఒక అద్భుతాన్ని ప్రారంభించారు తండ్రి. ఇద్దరు కూడా పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా ఈ దినము నుండి నిశ్చయించబడడానికి ఒక అద్భుతమైన కార్యక్రమంగా మొట్టమొదటిగా తండ్రి ఆయన ఎంగేజ్మెంట్ వస్త్రము ఏదైతే తండ్రి ప్రధాన వస్త్రమును అందిస్తున్నారో దీన్ని మీరు ఆశీర్వదించండి. కీర్తన 118, 23, 24 చెప్తుంది, ఇది మన కన్నులకు ఆశ్చర్యమైనది, ఇది యెహోవా కలిగించిన ఆశ్చర్యమైనది అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది. ఈ దినము సంతోషకరమైన దినము, దీనిలో ఆనందించి దేవుని గణపరుస్తామని చెప్పిన వాగ్దానం నిజంగా ఈరోజు నెరవేరుతుంది ఇద్దరి జీవితాలు. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఈరోజు జరుగుతున్న సమస్త పనుల్లో గొప్ప అద్భుతాలు ప్రారంభించవచ్చు. మీ పరిశుద్ధాత్మ మా మధ్యలో క్రియ చేయగా ప్రతిదీ మీ స్వాధీనంలో ఉండాలని కోరుతున్నాను స్వామి. వచ్చే ప్రతి ఒక్కరు కూడా సంతోష పండుగగా
ఆశీర్వాదము ఉన్నది అని చెప్పి, దేవుడు ఇక్కడ ఉన్నాడని ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పేలాగా చేయాలి. వీళ్ళని ఆశీర్వదిస్తున్నా యేసు నామములో ఈ కార్యము చేయించున్నాము తండ్రి. మీరు యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. కొంతమంది అయినా సరే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఎల్జీఎం సంఘ సభ్యులకి, అలాగే FGCI సంఘ సభ్యులకి కూడా, మా బంధువులకి, మిగిలిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ముందుకు వెళ్దాము. మన మధ్యలో మార్తా సిస్టర్ వచ్చి ఒక ప్రార్థన చేసి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. కన్ను మూసుకొని దేవుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు తండ్రి. భూమికి ఆకాశానికి అధిపతివైన నా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈ నిశ్చితార్థ ఆరాధన మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీరు వచ్చి యాజకత వహించండి తండ్రి. మీరు వచ్చి నడిపించండి తండ్రి. స్తోత్రునైనా ఇద్దరు బిడ్డలనైనా స్తోత్రేసయ్య సమకూర్చండి తండ్రి. అయ్యా భాగస్వామ్యంనైనా స్తోత్రయ్యా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ యొక్కనైనా స్తోత్రం ఆరాధన మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు యేసయ్య మీరు వచ్చి ప్రశాంతంగా నడిపించండి. అయ్యా చెప్పేవారిని నా స్తోత్రం, వాక్యము అయ్యా చెప్పేవారిని, పాటలు పాడేవారిని అందరినీ మీరు నైనా ఉపయోగించవలసిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నా స్తోత్రనైనా ఒక్కొక్కరి హృదయంలో మీరు మాట్లాడండి. వచ్చినది మంచిదని నేను తెలుసుకుని పోవడానికి యేసుక్రీస్తు నామం చేత అడిగి పెట్టుకుంటాను. నాకై వచ్చావే మహోన్నతుడా, నాలో ఉన్నావే మహామహుడా. నాకై వచ్చావే మహోన్నతుడా, నాలో ఉన్నావే మహామహుడా. యేసయ్యా నీకే నా స్తుతులు వందనము. యేసయ్యా నీకే నా స్తుతులు వందనము. పరలోక వందమా, పరిశుద్ధ సంతమా, నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. పరలోక వందమా, పరిశుద్ధ సంతమా,
మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మానవుని చూడి మరణము పొందించాడు. మహిమలనే మహిమను పొందించా అదృష్టమిచ్చి మహిమలనే మహిమను పొందించా అదృష్టమిచ్చి
Don't
దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో ఆశుమయా జీవితాంతము నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ ఆత్మతో నడువింపుమా నీ సేవలో ఫలింపగా దేవా నీ దయలో నీ కృపలో ఆచితివి గత కాలము నీ దయలో నీ నీడలో ఆశుమయా జీవితాంతము వెలుగనుండగా గోదావరైనా చెత్త నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు గోదావరైనా చెత్త నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుతమేమయ్యా ఏది పాడుమయ్యా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా ధన్యము నీవేనా స్వర్గము నా మనసు తీరని పాడి దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో ఆశుమయా జీవితాంతము ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి కొట్టి ఆశను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి కొట్టి ఆశను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేరవాలని నీ సేవయే నా శ్వాసగా నడవను నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేరవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నా వదిలిందెను ఆశతో నే పాడెను స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మలో నింపుమా శక్తితో బతుకుమా నా చేయి పట్టి నన్ను నీవు నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో ఆశుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా
అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణము తీరదు ఏ నాటికై. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణము తీరదు ఏ నాటికై. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఈ యొక్క ప్రధాన కార్యక్రమానికి చేసినటువంటి దేవజనులకు, పెద్దలకు, కుటుంబీకులకు, ఆత్మీయులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయ గుణ సంపన్నుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు నాయన. ఈ శ్రేష్టమైనటువంటి శుభ సమయానికి నా తల్లి ప్రభ, మేమందరం ఎదురు చూస్తున్న రీతిగా నా తల్లి ప్రభ, ఈ యొక్క సమయాన్ని మనకి ఇచ్చినందులకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభా, నీ బిడ్డల జీవితాలు ఒక మేలుకరమైన మలుపు తీసుకున్నట్లుగా ప్రభా, ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా ఒక కుటుంబముగా మీరు కట్టబోతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఇరు కుటుంబాలు, ఇరు సంఘాలు, ఆత్మీయులు, ప్రభా పెద్దలు అనేకులు నా తల్లి ప్రభా బిడ్డల కోసం ప్రార్థన చేశారు. బిడ్డల ప్రార్థన ఆలకించినటువంటి నీవు నా తల్లి ప్రభా ఈ శుభ సమయంలో తీసుకొచ్చావు. అందరిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వీరి మధ్యలో ఈ కార్యక్రమం అంతట్లో మీరుండమని ప్రార్థిస్తున్నా. నీవు లేకపోతే ఈ కార్యక్రమం లేదని ఆయన నీవే ముందుండి నా తల్లి ప్రభా, ఆదియు అంతము నీవే. మా జీవితాల్లో సమస్తము మంచిగా చేయగలిగిన దేవుడు విలువ నా తల్లి ప్రభు. ఈ లోకమును మంచిగా సృష్టికి ప్రారంభించినటువంటి దేవుడు ఇదిగో నా తల్లి ప్రభా. మరి యవ్వన కాలపు జీవితంలో నుంచి
కుటుంబ జీవితంలో ప్రవేశిస్తున్న నీ బిడ్డల్ని మంచిగా ఉండేట్లుగా ఆశీర్వదించండి. ఈ గుడి కార్యక్రమం అంతా కూడా మంచిగా జరగడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ దయ, నీ వాత్సల్యము చొప్పున నా తల్లి ప్రభా చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నా. అందరూ సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభా. వారి కళ్ళకు ఆనందాన్ని కలుగజేయటట్టుగా హృదయం నా తల్లి ప్రభా దేవుని యొక్క కార్యము ఈ విధంగా ఉంటుందా అనేటట్టుగా నా తల్లి ప్రభా ఘనముగా జరిగిస్తున్నదానికి స్తోత్రాలు. ఇంకా ఘనముగా చక్కగా మెలించడానికి కృప దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంతవరకు చక్కటి పాటల చేతనైనా మీ బిడ్డలందరూ నామాన్ని మహింపరిచేటున్నారు. ఇక మీద చక్కటి వాక్యము చేత, చక్కటి ఆశీర్వాదం చేత ఈ కార్యక్రమం జరిగినట్లుగా సహాయం దయచేయము. యేసు క్రీస్తు బలమైన నామములో అబ్రహాం పాస్టర్ గారు నేను చూసేటకు చాలా సంతోషం ఉంది. ఆయనకు ఆ కుటుంబానికి నా యొక్క వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఇది దేవుడి వలన కలిగిన కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంతగా తెలుగు నేను మాట్లాడేవాడిని కాదు, చదివింది తెలుగే. అయితే నేను ఫుల్ తమిళనాడులో నేను మెసేజ్ అంతా తెచ్చి నేను తమిళ్లో నేను ప్రాక్టీస్ అయిపోయాను. ఈసారి మీకు వస్తారా అయ్య గారు, ట్రాన్స్లేషన్ చేస్తారా? మనకి తెలుగు ట్యూన్ అయిపోయింది. సో ఈ రోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. இந்த காரியம் கர்த்தரால் வந்தது. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. வேதமே அப்படிதான் சொல்லுகிறது. బైబిల్ గ్రంథం అలాగే మనకి తెలియజేస్తుంది. అబ్రహాం తన కుమారునికాగ పెన్ పార్క పోగుம்போது అబ్రహాం తన కుమారుడి కోసం కుమార్తెను కోడల్ని వెతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యత్యాసத்தை நாம் பார்க்கிறோம். అక్కడ ఒక ప్రత్యేకత జరిగింది, మనం చూడొచ్చు. ஒரு అద్భుతమైన ఒక వ్యత్యాసం, ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. మగన్ జీవన్ కుమార్, ప్రియమైన సోదరులు, జీవన్ కుమార్ గారికి ఒక 2 నిమిషం మగన గురించి నేను சொல்கிறேன். 2 నిమిషాలు అబ్బాయి గురించి నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఒక టోటల్ హిందూ ఫ్యామిలీ, వాళ్ళు పరిపూర్ణంగా ఒక హిందూ కుటుంబంగా ఉన్నారు. జీవన్ కుమార్ చిన్న వయసు, జీవన్ కుమార్ చాలా చిన్న వయసులో కుచ్చుమారిప సన్నగా ఉండేవాడు, పుల్లలాగా. எங்க சர்ச்சுக்கும் அவங்க வீட்டுக்கும் ஒரு 200 மீட்டர்ஸ்.
మా దేవాలయానికి వారి ఇంటికి 200 అడుగులు మాత్రమే దూరం ఉండేది. அந்த சின்னப்போ பைபிளுக்காக சர்ச்சுக்கு வருவோம். బైబిల్ కోసం దేవాలయానికి చిన్నప్పుడు వచ్చేవారు. அப்படியே கடந்து சர்ச்சுக்கு வந்துன்னு అలా వస్తూనే ఉంటూ பைபிள் வாங்கி బైబిల్ కొనుక్కొని இன்னைக்கு அந்த குடும்பமும் ரட்சிக்கப்பட்டிருக்குதுன்னா ఈ రోజు ఆ కుటుంబం రక్షించబడిందంటే జీవన్ కుమార్ వల్లే. இந்த ஜீவன் குமார்னால தான் இன்னைக்கு இந்த குடும்பம் இயேசுவை ஏற்றுக்கொண்டாங்க. జీవన్ కుమార్ ఆ సహోదరుల వల్లే ఈ రోజు ప్రభుని వాళ్ళ కుటుంబం నమ్ముకున్నారు. குடும்பமாய் ஆலயத்துக்கு வந்தாங்க. కుటుంబంగా దేవుని ఆలయానికి వచ్చారు. సత్యத்தை அறிந்து கொண்டாங்க. సత్యమును తెలుసుకున్నారు. எப்போ இவங்க సత్యத்தை அறிந்து கொண்டாங்களோ ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో குடும்பமா சேர்ந்து எல்லா விக்கிரகம் போட்டாங்க எடுத்து போய் தண்ணியில போட்டு வச்சாங்க. ఉండే వాటిని అన్నిటినీ తీసుకెళ్లి ఇంట్లో ఉంటున్న అన్నిటినీ పాతకాలపు సంబంధించినన్ని తీసుకెళ్లి அதுதான் ஒரு வித்தியாசமான ஒரு காரியம். అదొక ఆశ్చర్యమైన కార్యం. இன்னைக்கு ஜீவன் குமாருக்கு நாம் நிச்சயதார்த்தம் நாம் செய்ய நாம் இருக்கிறோம். ఈ రోజు జీవన్ కుమార్ గారికి మనం ప్రధాన కార్యక్రమాన్ని చేస్తున్నాం. இப்போ இந்த காரியத்தை நாம் ஆரம்பிக்க நாம் போகிறோம். ఈ రోజు మనము ఈ కార్యక్రమాన్ని ఈ సమయంలో ప్రారంభించబోతున్నాం. நம்முடைய பாஸ்டர் ஐயா எங்களை அன்பாய் அழைத்து ఈ రోజు సేవకులు ప్రేమతో మమ్మల్ని పిలిపించి ஒரு காரியத்தை எனக்கு கொடுத்ததால நான் இயேசுவின் நாமத்திலே எங்களுடைய சபை சார்பாக என் நன்றியும் சோதரத்தையும் நான் தெரிவித்துக் ఈ கொள்கிறேன். కార్యక్రమం అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా దేవుని స్తుతిస్తూ మా కృతజ్ఞతల్ని మీ సంఘానికి కూడా తెలియజేస్తున్నాం. இப்போது இந்த குடும்பம் எழுந்திருக்க அன்பா கேட்டுக்கொள்கிறேன். ఈ కుటుంబం లేచి నిలబడాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. அதே போல பெண்ணுடைய குடும்பத்தான் நீங்க வரும்படி அன்பா கேட்டுக்கொள்கிறேன். అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు పైకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. நீங்க பெண்ணை எப்பே கூட்டு வராதீங்க. అమ్మాయిని ఇప్పుడే తీసుకురావద్దు. குடும்பத்தார் రావాలి. அப்பா பெண்ணுக்கு அப்பா, అమ్మాయికి తండ్రి, అమ్మా, వాళ్ళ అమ్మగారు, நீங்க எல்லாம் கொஞ்சம் வாங்க முன்ன வாங்க. మీరందరూ మొదట పైకి వచ్చేయాలని ప్రేమతో வர ఆహ్వానిస్తున్నాం. வரைக்கும் ஒரு சரணத்தை நாம் பாடலாம். వాళ్ళు వచ్చే వరకు ఒక పాట పాడుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
வந்திருக்கிறாங்க. ప్రియమైన కుటుంబ సభ్యులు ఈ రోజు వచ్చున్నారు. இப்போ முதல் மாப்பிள்ளை வீட்டுக்காரை நாங்கள் பார்க்கிறோம். ఈ రోజు నేను పెండ్లి కుమారుని కుటుంబాన్ని చూస్తున్నాను. இப்போ மாப்பிள்ளைக்கு அம்மா, அவங்களுடைய பிரதர், அவங்களுடைய அண்ணி இருக்கிறாங்க. ఈ రోజు ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అన్న, వాళ్ళ వదిన వచ్చున్నారు. இப்போ நீங்க எதற்காக வந்திருக்கீங்க பிரதர், అమ్మా? మీరు దేని కొరకు వచ్చారు? ఒక మైక్ ఇటు అందించండి. ఉందా ఇంకో మైక్? ఒక మైక్ త్వరగా. లేదు ఈ మైక్ ఇస్తే సార్ దీంట్లోనే చెప్పండి తెలుగులో. ఓకే. அப்படியே நீங்க பேசு. అంటే చెప్పండి పర్లేదు. ఎదరకాగ వదిలిக்கிறீங்க நீங்க? ఇక్కడ పిల్లల్ని అడిగేదాని కోసం వచ్చున్నాము. పిల్ల అమ్మాయిని అడిగి. ఓకే, సంతోషం. ఇక్కడ అమ్మాయి ఉందని చెప్పి మీకు ఎట్లా తెలుసు? నాకు పాస్టర్ మూలంగా తెలుసు. పాస్టర్ అంటే పేరు ఊరు లేదా? పాస్టర్ ఆబ్రహాం పాస్టర్ గారు ప్లస్ లూకాస్ పాస్టర్ గారు, మార్క్ గారు, వాళ్ళ ద్వారా మీరు వచ్చారు. దగ్గర ఒక 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి పిల్లని అడుగు కోసం వచ్చారు. కరెక్టేనా? కరెక్టే. సరే అయ్యగారు, ఇప్పుడు చిత్తూరు నుంచి ఒక 70 కిలోమీటర్లు ప్రయాణమై ఇక్కడ తిరుపతి పట్టణంలో పాస్టర్ ద్వారా మీ కుటుంబంలో ఒక చక్కని అమ్మాయి ఉందని చెప్పి వాళ్ళు తెలిసి ఇప్పుడు వాళ్ళ సంబంధంతో మీతో వచ్చారయ్యా పిల్లని అడుగుటకు. మీ పిల్ల మీ ఇంట్లో ఉందియా? లేదు చెప్పి తోడుతారా అన్నది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు చెప్పారు మేము పిల్లలను అడుగుటకు వచ్చామనేసి. మీరు మీ అమ్మాయిని జీవన్ కుమార్కి ఇచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా, దేవుని సిద్ధం. మీకు ఇష్టమా? ఇష్టం. ఇష్టమైతే మీ అమ్మాయిని తొడుక్కోరండి. అమ్మా మీకు ఇష్టమా? ఇష్టం. ఎట్లా నోటి నుంచి ఇష్టమా, లోపల నుంచి ఇష్టమా? ఓకే, చాలా సంతోషము. మీరు పోయి మీ అమ్మాయిని తొడుకోరండి. ఇప్పుడు వీళ్ళు విషయం ஒரே ஒரு வசனத்தை நான் வாசிக்கிறேன். వెంటనే ఒక మాట దేవుని గ్రంథం ஆதியாகமம் 24ஆம் அதிகாரம் ఆది కాండం 24వ అధ్యాయం 10ஆம் வசனத்தை நான் வாசிக்க நான் கேட்கிறேன். 10వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవాలని. తెలుగులో కూడా నీకు వాసికల నో ప్రాబ్లం. ఆది కాండము 24 10వ వాక్యము. ఆది కాండం 24 10వ వచనం. నేను పెళ్లి కొడుకుని చదవమంటాను. ఆది కాండం 24 10వ వాక్యం. And the servant took 10 camels of the camels of his master and departed for all the goods of his master were in his hand. And అతడు తన యజమానిని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిని శ్రేష్టమైన నానా విధముగా వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరణ్యమాహారంలోను இங்க நான் பார்க்கிறோம் வேதத்துல மாப்பிள்ளை ஆயிட்டாரு. இப்போ సంబంధం ఇచ్చి మాపలు అయిட்டாరు. ఇప్పుడు పెళ్లి కొడుకు అయిపోయాడు ఆయన. సంబంధం కుదిరిపోయింది కదా. వేదத்தை பார்க்கும்போது பெண் பார்க்க ஈசாக்குக்கு போகும்போது ఇస్సాకును చూడడానికి ఇస్సాకు ఆయనకి అమ్మాయిని చూడడానికి వస్తుంటే విధవిధமான பொருட்களை எடுத்துட்டு போனா, రకరకాలైన వస్తువులను తీసుకొని వెళ్ళాడు. இப்போ நீங்க பெண் பார்க்க வந்தீங்க, సంబంధం ஆயிடுச்சு. శోభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను జల్లగా ప్రభువు వల్ల మేరిలా వేడుకైనది మీ వివాహము.
ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన నీపై విరివాన ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన నీపై విరివాన శోభ వెల్లువాయగా ప్రాభవంపు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి యందు మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి దయగల దేవా ఈ సమయమందు మీ సమూహము వచ్చామయ్యా ఈ నిశ్చితార్థ కార్యక్రమములో అయ్యా ఆరంభం నుండి ఇంతవరకు మీరు నడిపించారే మీకు వందనాలయ్యా. జీవన్ కుమార్ ఫ్యామిలీ గార్డ్ ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే అమ్మాయి ఇంటి ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీరిలో ఒక అంగీకారాన్ని మీరు విన్నారు, మేము విన్నాము, వచ్చిన ప్రతి ఒక్కరు విన్నారయ్యా. ఈ కార్యక్రమం ముందుండి మీరు నడిపించండి. ఏ ఒక్క లోటుపాటు రాకుండా, ఏ ఒక్క శత్రుపకులు ముట్టకుండా మీ యొక్క అమూలమైన కృపతో, అద్భుతంతో, ఆశ్చర్యంతో మీరు నడిపించుకొని మీది అన్ని కార్యక్రమం చేతులు మేము పెడుతున్నాము. యేసు నామములో అడిగి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుంటా நம்மள உட்காரலாம். మనందరూ కూర్చుందాం. ఇప్పుడు இந்த காரியத்தை పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా. இந்த நல்ல ஆண்டவரே, இந்த அருமையான வேலைக்கு ஸ்தோத்திரிக்கிற ராஜா. இந்த வேலையில கூட தகப்பனேப்பா ஆண்டவரே, உடைய நாதி தீர்மானத்தின்படி மனிதன் தனிமையா இருப்பது நல்லதல்ல ஆண்டவரே. ஆண்டவரே ஸ்தோத்திர ராஜா. யோவானுக்கு ஆண்டவரே அப்பா ஸ்தோத்திர ராஜா, எப்படியாக ஆண்டவரே நீ ஏற்படுத்தின துணை ஆண்டவரே, அது போல ஆண்டவரே ஈசாக்குக்கு எப்படியாக ரெபெக்காளை ஏற்படுத்தினீரோ, ஆண்டவரே யாக்கோபுக்கு எப்படியாக ராகேலை ஏற்படுத்தினீரோ, இந்த வேளையிலும் கூட தகப்பனேப்பா மகன் ஆண்டவரே ஜீவன் குமார் இதோ அந்த மகனை உடைய பாதத்தில் வைக்கிறோம். உடைய அநாதி தீர்மானத்தின்படி உடைய வாழ்க்கை எல்லார வாழ்க்கை ஆண்டவரே, இது என்கேஜ்மெண்ட் ஆண்டவரே, இந்த காரியத்தை ஆண்டவரே இந்த காரியத்தை நீங்க ஆசீர்வதிக்க முடியாது, இந்த ஃபங்க்ஷனை நீங்க ஆசீர்வதிக்க முடியாது. இந்த மாலை ஆண்டவரே தன்னுடைய வாழ்க்கையில ஆண்டவரே இது ஒரு அடையாள சின்னமாக ஆண்டவரே தன்னுடைய நடைமுறை வாழ்க்கையில் ஆண்டவரே இருவரும் ஒரே உள்ளமாக ஒரே சரீரமாக இணைக்க போகிற இந்த என்கேஜ்மெண்டை கர்த்தர் ஆண்டவரே வானத்தை பூமி உண்டாக்கின தேவன் நீங்க ஆசீர்வதிக்க முடியாது ஆண்டவரே. இந்த நாளை தேவன் இணைத்ததை மனிதன் உயிருள்ள காலம் பிரிக்க கூடாது, எந்த ஒரு சக்தி பிரிக்க கூடாது. கர்த்தர் நீர் இணைத்த இந்த தயவுக்காய் இது ரெபெக்கா மேட்ச்மன் இல்ல, அது ஆண்டவரே இது ஈடன் மேட்ச்மன் அல்ல, என் தேவாதி தேவன் இந்த காரியத்தை நீர் ஒழுங்குபடுத்தினீர்.
பாஸ்டர் ஆண்டவரை என்பநாதன் ஐயா அவர் மூலியமாக, இதோ பாஸ்டர் டேனியல் ஐயா மூலியமாக இந்த காரியங்கள் ஒழுங்கப்பட்டது. இது கர்த்தரால் ஆயிற்று. உமக்கே மகிமை கனம் உண்டாவதாக. ஆமென். ஹல்லேலூயா. ஹல்லேலூயா. పట్టుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ. చాలా చాలా సంతోషం. సో మొదటగా మన మధ్యలో ఇస్సాక్ బాబు వచ్చి ఇంతమంది సంతోషంగా వచ్చి మన మధ్యలో ఒక గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మిమ్మల్ని అందరినీ వచ్చిన దానికి ఒక 2 మాటలు. దేవునికి వందనాలు. దేవునిచ్చిన ఈ టైంని బట్టి దేవునికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. వచ్చిన ప్రతి సేవకులను బట్టి మీకు వందనాలు. వచ్చిన ప్రతి దేవుని బిడ్డలను బట్టి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి వందనాలు. ఈ ఫంక్షన్ దేవుని శక్తిలో గొప్పగా జరిగిస్తున్నందుకు దేవునికి వందనాలు. ఈ యొక్క ఫంక్షన్ బట్టి పాస్టర్ గారు అనిపించారు. కూతురు ఫంక్షన్కి వచ్చిన ప్రతి బిడ్డకి వందనాలు. చాలా సంతోషం. వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ సమయంలో మనం దేవుని వాక్యమును ధ్యానించే సమయంలో ఉన్నాం. ఈరోజు మన మధ్యలో మరి కీర్తిశేషులు దొరైస్వామి పిల్లై శ్రీమతి జయంతి గారి 2వ కుమారుడు జీవన్ కుమార్ గారికి, అదేలాగా ఇస్సాకు బాబు రెబ్కా వరమ్మ గారి కుమార్తె షీబా రేణుక, వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ఈరోజు నుండి ప్రదానం చేయబడి ఉన్నారు. దేవుని సేవకులు ప్రార్థనతో విశ్వాసముతో 2 సంఘాలు అంగీకారము, 2 కుటుంబాల అంగీకారముతో ఈరోజు ఎంతో సంతోషంగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మరి దేవుడు మనకు దయ చూపినందుకు మొదటగా దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకసారి దేవునికి చెప్పండి థాంక్స్ చెప్తా. సో నేను అనుకుంటున్నా ఎంగేజ్మెంటే ఇంత హైలైట్గా ఉంటే నెక్స్ట్ మంత్ వివాహము ఇంకా గ్రాండ్గా ఉంటుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేవుని నడిపింపు ఇది. ఫస్ట్ సోదరులు ఉదయ్ కుమార్ నాకు చాలా బాగా నచ్చారు. చాలా ప్రేమ కలిగి, తర్వాత ఆయన మిస్సెస్ అమ్మగారు, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, ఆమె కానీ మాకు చాలా సంతోషమయ్యాయి. వాళ్ళని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. తర్వాత వారి సంఘము చూస్తే పాస్టర్ ఇన్బనాథన్ గారు, వారి యొక్క తండ్రి చిత్తూరు మొత్తం మాట్లాడుతుంది వాళ్ళ పరిచర్య గురించి. అంత అద్భుతమైన సంఘముతో పాటు వారి మిస్సెస్ వచ్చున్నారు, వారి యొక్క సోదరులు, కుటుంబ సభ్యులు వచ్చున్నారు, సంఘ సభ్యులు వచ్చున్నారు. అదేలాగా మరి జీవన్ ఉదయ్ వారి యొక్క కుటుంబ సభ్యులు, మరి స్నేహితులు అందరూ వచ్చినందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. LGMM చర్చ్ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది. మా సంఘము ప్రేమతో నడిపించబడుతున్న సంఘము, దేవుని చేత నడిపించబడుతున్న సంఘం అని మీకు ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని దయ వల్ల ప్రతిదీ మన జీవితంలో మంచి కార్యాల కోసమే ఆయన చేస్తూ ఉంటాడు. ఎంగేజ్మెంట్ అనేది ప్రధానమని బైబిల్ చెప్తుంది. మన భారతీయ సాంప్రదాయంలో కూడా ఈ ఎంగేజ్మెంట్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం చేసేటప్పుడు వివాహ బంధంలో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక ఆశీర్వాదకరమైన సమయం. మనందరూ
ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోతాం, తర్వాత పెళ్ళికి వస్తాం. కానీ 2 కుటుంబాలు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇటువైపు అబ్బాయి కుటుంబం, ఇటువైపు అమ్మాయి కుటుంబం. ఈ రోజు నుండి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. రోజు అందరూ అడుగుతారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు 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 ఎప్పుడు. ఇంకా అబ్బాయికి ఫోన్ నెంబర్ దొరుకుతుంది. ఎవరిది? వినిపిల్ల అమ్మాయి. ఏమా ఇచ్చేసారా ఇవి? ఇంకా కొన్ని మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేదు. చూడండి, ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత మా అమ్మకి ఇది ఇష్టం, నీకేం ఇష్టం, ఆమె ఏమేం చెప్పదు, నాకు ఏదైనా ఓకే, అంతా బాగానే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. పెళ్లి మండపాలు ఎతికే పనులు, కుటుంబం అవసరతలు, బట్టలు ఎక్కడ కొనాలా, ఏమండి ఫుడ్ ఏమేమి ఉండాలా, ఇవన్నీ వర్క్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. డెకరేషన్ ఏముండాలా, బ్యాక్గ్రౌండ్ ఏముండాలా, ఎవరెవరిని ఇన్వైట్ చేయాలా, పెళ్లి పత్రిక ఎట్ట కొట్టాలా, 2 కుటుంబాలు పరిగెడతా ఉంటారు. ఈ ప్రధానం అనేది మనం దానికోసం సిద్ధపడడానికి నెల రోజులు టైం కాదు. 2 వ్యక్తులు, 2 కుటుంబాలు ప్రిపేర్ అవ్వాలి. ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ బ్యాచులర్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒక కన్యకగా, ఒక కుమారుడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, ఆయన ఎంత లేట్ అయినా ఉండొచ్చు, ఏడైనా తిరగచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, మా వస్తానమ్మా అని చెప్పొచ్చు. పెళ్ళయిన తర్వాత వస్తానమ్మా అంటలేదు. ఒక మనిషి ఇంట్లో ఉండేది ఎందుకు తెలుసా? చెప్పండి. చాలామంది భర్తలకు ఇది తెలియదు. ఆమె మన ఇంటికి వచ్చిందే మన కోసం. ఎవరి కోసం? భర్త కోసం. నేను అన్నీ నీకు చెప్పాలా అంటే చెప్పాలి. బాధ్యత కాదు, నీ బతుకంతే. నిన్నెవడు కాపాడలేడు. నిన్ను టోటల్ వెరిఫై చేయడానికి, నీ కథ మొత్తం బయట తీయడానికి, నిన్ను సరి చేయడానికే పుట్టుంటారు వాళ్ళు. అదేలాగా మా అమ్మ ఇంట్లో నేను 10 గంటలకు లేస్తాను, ఇక్కడ కూడా నా బతుకంతే, నేను ఇట్టే ఉండబోతాను అనేదానికి లేదు. ఇప్పుడు నువ్వు ఒక భక్తి పర్వాలుగా పోవాలా. ఏబా శివ, ఇప్పుడు ఆయన జీవన్ కుమార్కి మైండ్లో ఒక ఆశ ఉంటుంది, నా భార్య ఇట్టు ఉండాలి, మా అమ్మని ఇట్టు చూసుకోవాలి, మా వదినతో ఇంత ప్రేమగా ఉండాలి, మా అన్నయ్యతో ఇలా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, కుటుంబ ప్రార్థన, ఇవన్నీ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావు, ఎంత భక్తి చూపించినావు, ఇంట్లో ఏమేమి చేసావు ఎవరికి తెలియదు. ఇక మీదట అన్నీ తెలుస్తుంది. ఈ నెల రోజులు సిద్ధపడడానికి ఒక సమయం ఇది. అమ్మాయి అబ్బాయి కుటుంబం కోసం సిద్ధపడాల. అబ్బాయి ఈ రోజు నుండి బ్యాచులర్ లైఫ్కి ఎండ్ చేసుకొని, ఒక కుటుంబంలో మనం ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నాము. ఆ కుటుంబానికి బాధ రాకూడదు, ఆ సంఘానికి బాధ రాకూడదు. అదేలాగా వచ్చిన అమ్మాయి కూడా సమాధాన సంతోషంతో ఉండడానికి ఈ రోజు నుండి మనం ఏం చేయాలండి? జీవన్ గారు ప్రిపేర్ అవ్వాలి. మీరు అన్నిటికీ రెడీగా ఉంటున్నారు. நான் ரெடி ஆகிட்டா வந்திருக்கிறேன்றாரு. எல்லாமே ரெடி, பார்த்துட்டேன் பாஸ்டர். என் நண்பர்களை பார்த்து கற்றுக்கிட்டாரோ இல்லை அண்ணனை பார்த்து கற்றுக்கிட்டாரோ தெரியல. ரொம்ப ஒரு அன்பான ஒரு மனுஷனா ஆண்டவர் நம்ம முன்னாடி జీవனை கொண்டு வந்திருக்கிறார். హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎంగేజ్మెంట్ అనేది ఏమిటి? ఈ ప్రధానం అనేది 3 విషయాలు మనకు ఉంటుంది. మొదటిది ప్రేమ. ఈ ప్రదానం చేసేటప్పుడు ఒక కమిట్మెంట్ అండి. ఇది చాలా ముఖ్యమైనది. 3 విషయాలు ముగ్గురికి కలిసి వీళ్ళ జీవితంలో రావాలి, వీళ్ళిద్దరిలో. ఏమిటి? మొదట ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ముఖ్యంగా మనం చూస్తే నమ్మకంగా ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఫస్ట్ ఉండాల్సింది ఏమండి? ప్రేమ. సెకండ్ చెప్తున్నారు. ఫస్ట్ ఏముండాలి? ఏమో శివ అటు చూస్తున్నారు, ఎవరి టెన్షన్గా ఉంది పాస్టర్, అందరు నన్నే చూస్తున్నారు, నిన్నే చూస్తారు. ఈరోజు పెళ్లి కూతురు ఎవరో వాళ్ళే చూస్తారు. మేము ఎంత రెడీ అయ్యి వచ్చినా ఇక్కడ చూసి చాలామంది ఇంకా మనకంటే బాగా రెడీ అయ్యి ఉంటారు, అయినా వాళ్ళని చూడం వాళ్ళని. ఎందుకంటే ఈరోజు హీరో హీరోయిన్ ఎవరు? వీళ్ళే. మీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, హీరో హీరోయిన్లు వాళ్ళే. ఆమె
మొదటగా భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది ఫస్ట్ ప్లేస్ అనేది అన్నిటిని భరిస్తుంది. చాలా మంది చెప్తారు, ఫ్యామిలీ మ్యాన్ అయిపోయినావురా, నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు, నీకు విషయం అర్థం కాలే, ప్రేమ వచ్చేసింది ఆయనకి. ఫ్యామిలీ మ్యాన్ చాలా మంది పెళ్లి చేసుకోరు. ఎందుకు తెలుసా? ధైర్యము దమ్ము లేదు. ఏం లేదు చెప్పండి. పెళ్లి చేసుకోవాలంటే ఏముండాలి? ఎవరు పెళ్లి కాలేదు అంటే చూస్తారు, ఆ బంధంలో నేను పడాలా. ఊర్లో ఉండే అన్ని కాలువలు ఈదేది కాదు, కుటుంబం అనే కాలువలు ఏం చేయాలి? సముద్రమును. మాకు 24 సంవత్సరాలు అయింది పెళ్ళి, 24 years. సో మేము బాగానే ఈదుతున్నాం అంటున్నారు అందరూ. సో ఫస్ట్ వన్ ప్రేమ మీరు టాప్లో ఉండాలి. రెండవది భార్య భర్తల మధ్యలో ట్రస్ట్, నమ్మకం ఉండాలి. ఎప్పుడు భార్యని ఏమార్చకూడదు, ఎప్పుడు భర్తను ఏమార్చకూడదు. నా భర్త ఎక్కడ వెళ్ళినా కరెక్ట్గా ఉంటాడని అమ్మాయి నమ్మాలి. ఈరోజు మీరిద్దరు ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలా. రెండవది మీరు నమ్మకం కలిగి ఉండాలా. నన్ను చూడు, బయట చూడు, మరి ఏముండాలా? ఎన్ని రోజులు ప్రార్థన చేసాం మనం, మంచి అబ్బాయి రావాలని. వచ్చున్నాడా? పక్కన కూర్చోబెట్టేశాడా దేవుడు? ఆమేన్. ఇప్పుడు నీకు ఇవ్వబడిన భర్తకు నువ్వు ఎలా ఉండాలి? మొదట ప్రేమగా ఉండాలి, రెండోది నమ్మకం కలిగి ఉండాలి, మూడోది ఏమిటి? చాలా ముఖ్యమైనది నిజాయితీ. ఏముండాలి? ఫెయిత్ఫుల్నెస్. కొంచెం తగ్గించండి. నిజాయితీ ఉండాలి. నిజాయితీ అనేది లేకపోతే కొంచెం పెంచండి బ్రదర్, మరీ తగ్గించేసేది. నిజాయితీగానే లేకపోతే ఏమేమి ఉండాలి? 3 విషయాలు మర్చిపోకూడదు. ఏముండాలా? ప్రేమ, చెప్పాలి మీరే, ప్రేమ, నమ్మకం, నిజాయితీ. ఈ 3 గాన ఉంటే, దీనికోసం మనం ప్రిపేర్ కాకపోతే మన లైఫ్ చాలా ఇబ్బందులు పాలవుతాయి. క్రిస్టియానిటీలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నారు చూడండి. అది క్రిస్టియానిటీలో లేదు, మనుషులు ప్రారంభించారు. దేవుడు పెళ్లి చేయడమే ప్రారంభించాడు. దేవుడు వివాహాన్నే ఆయన ఇష్టపడతాడు. రద్దు చేయడం దేవుడి దగ్గర లేదు, మనం తెచ్చుకున్నాం ఇది మన కఠిన మనస్సు వల్ల. ఈరోజు బైబిల్లో ఒక మాట ఉంది, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31:6వ వచనం. భయపడకుడి, చదవండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఇది అమ్మాయికి చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఒకే మనిషి. ఈరోజు ఎంతమంది మేమంతా పెళ్ళికంతా వస్తాం, పెళ్ళి అయిపోయింది అనుకో, శ్రీమేరనుక పరిస్థితి అయిపోయింది. ఎంత అమ్మ అయినా, ఎంత నాన్న అయినా, ఎంత బలవంతులైన 2 అన్నలైనా ఎవ్వరు ఉండం. పెళ్ళైన వెంటనే మేమేం చేస్తాం? అంతా ఎస్కేప్. కానీ ఒక ఆయన మీతో కూడా ఉండబోతున్నాడు, మీ దేవుడైనా. ఈ క్రైస్తవ జీవితం ఎంత గొప్పదంటే, ఎల్జిఎంఎం చర్చ్ నుంచి FGCIకి ఎంటర్ అవుతుంది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. இன்னைக்கு ஒரு ஆத்மா சம்பாதிச்சிட்டார் பாஸ்டர் அவரு ஜீவன் குமார். தொடர்ந்து உங்களுக்கு சம்பாதிச்சுட்டே இருக்கு. அவங்க குடும்பத்தை சம்பாதிச்சாரு. இன்னைக்கு ஒரு மனைவியை உருவாக்கிட்டார் ஆண்டவர். అద్భుతమా, హల్లెలూయా. ఇంతకాలము మన ఇష్టానుసారంగా, ఇప్పుడు ఆయన లోపల ఏ మిస్టేక్స్ ఉన్నాయో ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియవు. ఆమె లోపల ఏ మిస్టేక్స్ ఉన్నాయో ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియకపోవచ్చు. కానీ ఇద్దరు కలిసిన తర్వాత అవన్నీ ఏమవుతాయి? బయటకి వస్తుంది. ఒక వైఫ్ అనేది ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే, ఈవెన్ మనకు కుటుంబ సభ్యుల్లో తల్లి కూడా ప్రవేశించలేనంత ప్రాంతంలో ఎవరు ప్రవేశిస్తారు? భార్య. భర్తల పనులు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ మండపం ఉండాలా, ఎక్కడ ఏం ఉండాలో అన్నీ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఓవర్ అయిపోయి అక్కడికి వెళ్ళి టెన్షన్ మొదలవుతుంది. దానికి గుర్తు చేసుకుంటారు. కాబట్టి మొదటగా ఈ స్టేజ్ తీసి పక్కన పెట్టేసేయండి. అందరూ కూడా మొదటగా వాళ్ళని ఆశీర్వదించేస్తాం. కుడి చేతిని పైకెత్తి ఒక ప్రార్థన. సర్వోన్నతుడా, ఈరోజు నీ దాసుడైన నేను, ఈ బిడ్డలు వివాహ బంధంలో ఈరోజు ప్రవేశించడానికి తండ్రి, ఈరోజు గుర్తుగా
సంఘం అంతా, కుటుంబం అంతా, 2 సంఘాలు కూడా కూడుకొని, సేవకులు కూడుకొని, ప్రియమైన మిత్రులు వచ్చి జీవన్ కుమార్, శివ, రేణుక ఈరోజు సిద్ధపడి ఉన్నారు. దేవుని వాక్యమును వాళ్ళు విని ఉన్నారు. మీరు మా మధ్యలో ఇక్కడికి వచ్చినందుకు వందనాలు. వివాహ బంధములో ప్రవేశించడానికి వినిన వాక్యం వారి జీవితంలో స్థిరపరచబడనుగాక. ఈరోజు మంచి కార్యమును ప్రారంభిస్తుండగా గొప్ప గొప్ప అద్భుతాలు మీరు చేసి వీళ్ళు ఒక గొప్ప ఆదర్శ భార్యాభర్తలుగా ఉండుటకు కావలసిన సమస్త గుణములు మీరు కలిగించాలని కోరుతున్నారు. మీరు మా మధ్యలో ఉండి కార్యము చేయండి. చేతులెత్తి ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనసారా దీవిస్తున్నారు. బిడ్డలకు క్షేమము కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. La 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 la. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు.
మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువడు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము లాల 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 ధీం ధీం తనన ధిరనరనా ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరనా ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా
ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పి చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవిల్లు హాయిగా ప్రభవము చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమేరూరి హృదయం ఆనందమేరూరి హృదయం జత కలిసే తరుణంలో జత కలిసే తరుణంలో నవదంపతులకు స్వాగతం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం క్షణమైన వీడక ఆ దేవుని దీవెనలు ఎల్లవేళల
నీకుండగా అబ్రహాము శారావలె ఏ క్షణమైన వీడక నీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా నీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. ప్రేమకు ప్రతిరూపమే నీ పరిణయము. మనసులే విరియగా మమతలు విరబూయగా ప్రేమకు ప్రతిరూపమే నీ పరిణయము. మనసులే విరియగా మమతలు విరబూయగా అనురాగపు పూలే నీంత పూయగా అనురాగపు పూలే నీంత పూయగా నీ దాంపత్యము అందరికీ ఆదర్శమై నిలవాలి. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. ఆనందమేరూరి హృదయం ఆనందమేరూరి హృదయం ఆనందమేరూరి హృదయం ఆనందమేరూరి హృదయం. జత కలిసే తరుణంలో జత కలిసే తరుణంలో నవదంపతులకు స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో
దేవుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు